ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. వందే మాతరంలో 2 చరణాలే పాడాలని నిర్ణయించారు. ఇక నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై, అయోధ్య విరాళాల చోరీపై పోరాటం చేయాలని నిర్ణయించారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల ఆందోళన, అయోధ్య విరాళాల చోరీపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. గ్రామ స్థాయి నుంచి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఉన్న స్ట్రక్చరల్ డెఫిషియన్సీస్ మీద, తర్వాత ఈ ఎడ్యుకేషన్ నాట్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ జాబ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా ఈ ఫ్రస్ట్రేషన్ వల్ల స్టూడెంట్ యాజిటేషన్ జరిగింది అనేది, దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ కూడా మేము చేసిన సంఘర్షణ కూడా ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. ఇది ఇక్కడితో ఆగిపోదు, ఎందుకంటే ఏదైతే స్టూడెంట్స్ తరఫున కాంగ్రెస్ పార్టీ యాజిటేషన్ టేకప్ చేస్తుందో అది తప్పకుండా కంటిన్యూ అవుతుంది. వందే మాతరం వివాదంపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. 1937 నాటి వందే మాతరం పాడాలని సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. వందే మాతరంలో 2 చరణాలే పాడాలని నిర్ణయించారు. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానం చేసిన సిడబ్ల్యూసీ 543 లోక్సభ స్థానాలే ఉంచాలని డిమాండ్ చేసింది. ప్రస్తుత సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు ఇవ్వాలని సిడబ్ల్యూసీ స్పష్టం చేసింది. చైనా ఆక్రమణలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ జరగడానికి వీల్లేదు. డీలిమిటేషన్ అడ్డం పెట్టుకొని ఈరోజు మహిళా రిజర్వేషన్ అంటున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎప్పుడో పాస్ అయిపోయింది. ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ దానికి అడ్డు పెట్టకుండా ఈ 2029లో కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి. మహిళలకు రిజర్వేషన్ అనేది కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధమైనటువంటి రెజల్యూషన్ కూడా చేయడం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక హాజరయ్యారు. సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం సతీశన్ కూడా హాజరయ్యారు. దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ అంశాలపై సిడబ్ల్యూసీలో చర్చించారు. యువత, మహిళలు, రైతుల హక్కులపై సిడబ్ల్యూసీలో కీలక చర్చ జరిగింది. పేపర్ లీక్లపై ఈ సమావేశంలో చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఏడాది జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల గురించి సమావేశంలో చర్చించారు. పార్టీలో సంస్థాగత మార్పులు, పార్టీ బలోపేతంపై కూడా నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యల్ని కేంద్రం పట్టించుకోవడం లేదని, అందుకే నిరాశలో ఉన్న యువత ఆందోళన బాట పట్టారన్నారు.